రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన ఒక సభ, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక సభకి అయితే రావడం జరిగింది. సో రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు, ఒక చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి, అతను అనుచరుడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం అని చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే, రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పేసి ఇద్దరిని కలిపి విమర్శించారు. సో దాని గురించి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షుడు? కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క పలుకులే ఆయన పలుకుతారు. కాంగ్రెస్ పార్టీ ఏమిటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ యొక్క విమర్శ ఏం తీసుకుంటున్నారు? బీజేపీ అంటే అబ్రివేషన్, వాళ్ళు అనేది బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవర్. ఇది ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలుగా మనం వింటూ ఉన్న దీంట్లో అటు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, అక్కడ ఉన్న ప్రతిపక్షం, ఇవి రెండు కూడా బీజేపీ ఆశీస్సులనే కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ వైపు ఏది రావడం లేదు అనే ఒక బాధ రేవంత్ రెడ్డిలో కావచ్చు, షర్మిల్లో కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానంలో కావచ్చు. ఎవరన్నా వాళ్ళిద్దరిలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులో వీళ్ళ వైపు వస్తే వీళ్ళు అక్కడ బలపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో బలపడాలి, పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి రావాలి. ఇప్పుడున్న 3% ఓటుని మళ్ళా 36% ఓటుకి తీసుకువెళ్ళాలి. ఇది ఎలా సాధ్యం అనే పరిణామంలో, ఎత్తుగడల్లో షర్మిలను వాళ్ళ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు షర్మిల అక్కడ తిరుగుతోంది, అక్కడ మళ్ళా రివైవ్ చేయడానికి తను కష్టపడుతోంది. షర్మిల చేసే విమర్శలు ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం, ఎవరికి లాభం చేస్తాయి, ఎవరికి నష్టం చేస్తాయి? ఓకే, షర్మిల ఎవరో ఒకళ్ళకి నష్టం చేస్తుంది. అన్నకి నష్టం చేస్తుందా, లేదు ప్రతిపక్షానికి నష్టం చేస్తుందా అనే దీంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నావు, చంద్రబాబు శిష్యుడు అంటే, చంద్రబాబు శిష్యుడు కాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు శిష్యులు కానాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చంద్రబాబు ఒక లాంగ్ పీరియడ్ పొలిటీషియన్. ఆయన ఇప్పటికి 45 ఏళ్ళుగా ఆయన రాజకీయం చేస్తున్నప్పుడు, ఆయన ఇప్పుడు దగ్గర దగ్గర మరి 32 ఏళ్ళుగా ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే. రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఏముంది? కేసీఆర్ ఆయన శిష్యుడు కదా. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేశాడు, చంద్రబాబు దగ్గర డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. వైస్రాయ్ ఉదంతంలో ఎన్టీఆర్ని దించడంలో, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడంలో కేసీఆర్దే ప్రధాన పాత్ర కదా. అలాంటి సందర్భంలో మరి అదే కేసీఆర్ చంద్రబాబుకి వ్యతిరేకంగా లేడా? అదే కేసీఆర్ చంద్రబాబుని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డితో మరి అనేక రకాల సన్నిహిత సంబంధాలు ఆర్థికంగా, మౌలికంగా, నైతికంగా ఎలా ఇచ్చాడో మనం చూసాం. అంటే రాజకీయంలో ఇవన్నీ సహజం. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావజాలంలో కాంగ్రెస్ వాణి వినిపించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరి ఇదే రేవంత్ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డిని విమర్శించాడు. అప్పుడు తెలుగుదేశం వాయిస్ ఆఫ్ తెలుగుదేశం, అప్పుడు రేవంత్, ఇప్పుడు వాయిస్ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి రాజశేఖర్ రెడ్డిని పొగుడుతాడు, షర్మిలను పొగుడుతాడు. షర్మిల వైఎస్ఆర్ అంటేనే అబ్రివేషన్ మార్చేశాడు. వైఎస్ఆర్ అంటే వై షర్మిలారెడ్డి అని తెలిసి పారేశాడు సింపుల్గా. వైఎస్ఆర్ అనే పేరు చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అతను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే కాదు. రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలు షర్మిల అన్నాడు. అది ఆమె చెప్పేది అదే అన్నమాట. ఏది, తండ్రి రక్తం, తండ్రి డిఎన్ఏ తన అన్నలో లేదంటాను. తండ్రి వారసుడు అన్న కాదని చెప్తాను. అన్న పార్టీని ఓడించమని చెల్లెళ్ళే పిలిపిస్తున్నారు. నిన్న వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో మనం చూసాం. అవును, అటు షర్మిల అదే పిలిపించింది. ఎందుకు ఇంత దిగజారిపోయావన్నా అని అడిగింది. ఒకసారి నీ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకో అంది. ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని ప్రశ్నించుకో నీ మనసాక్షిని అంది. చెల్లెళ్ళు సునీత అదే అంది.
ఏది నన్ను నా భర్తని మీరు ఎందుకు ఆ విధంగా మా మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారు, మా నాన్నని మేమెందుకు చంపుకుంటాం, మా నాన్నని మేమే చంపినట్టుగా ఆధారాలు మీ దగ్గర ఉన్నట్లయితే, సాక్షి దగ్గర ఉన్నట్లయితే, సాక్షి మరి యజమాని భారతిరెడ్డి గారి దగ్గర ఉన్నట్టయితే ఆమెకే విజ్ఞప్తి చేసింది, ఆధారాలు సిబిఐకి ఇవ్వండి అంది. ఆధారాలు ఉంచుకుని ఇవ్వకపోయినా నేరమే భారతిరెడ్డి గారు అని చెప్పింది, హెచ్చరించింది. ఆధారాలు ఇచ్చి మా ఇద్దరిని జైలుకు పంపండి అని సవాల్ చేసింది. జైలుకు పంపిస్తే మమ్మల్ని పట్టిస్తే మీకు 5 లక్షల రివార్డు కూడా వచ్చుద్దని చెప్పింది. సొంత చెల్లెళ్ళే ఇవాళ అన్న ఓటమిని కోరుకుంటున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి షర్మిల ఒకటే వాయిస్. అదేంటి? వాయిస్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, వాళ్ళ నోట కాంగ్రెస్ వాణి పలుకుతోంది. అదే బీజేపీకి వాళ్ళు ఇచ్చే అబ్రివేషన్. రైట్. ప్రజలు నిర్ణయించాలా ఏది? ప్రజలు రేపొద్దున ఎవరికి మొగ్గు చూపిస్తారు అంటే గెలిచే వాళ్ళకే మొగ్గు చూపిస్తారు, ఓడే వాళ్ళకెవరు ఓటేయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, వాడు ఓడిపోతాడని తెలిస్తే నువ్వు ఓటేస్తావా? నీ ఓటు విజేతను నిర్ణయించాలి. నీ ఓటు మురిగిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. రేపొద్దున అతను గెలవాలి, అతనితో ఏమైనా పని చేయించుకోవాలంటే నువ్వు అతనికి ఓటేయాలి. నేను ఓటేసా, నాకు ఈ పని చేయి అని నువ్వు అడగగలవు. కాబట్టి ప్రతి ఓటు సద్వినియోగం చేసుకోవాలి, గెలిచే వాళ్ళకే ఓటేయాలనేది ఓటర్ యొక్క కామన్ మైండ్ సెట్, జనరల్ సైకాలజీ. ఇప్పుడు రేపొద్దున షర్మిల చేసే ప్రచారం, రేవంత్ రెడ్డి చేసే ప్రచారం, వీటన్నిటి వల్ల, వీళ్ళు చేసే విమర్శల వల్ల జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎం, అతనికి ఇచ్చినటువంటి అధికారాన్ని, అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఆ ప్రజలు రేపొద్దున తక్కెట్లో పెట్టుకుంటారు, ఎటు తూగితే అటు ఓటేస్తారు. బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఏంటి? చంద్రబాబు గెలిచేటట్టుగా ఉంటే అటు ఓటేసేస్తారు, వాళ్ళకే మొగ్గుతారు. కాబట్టి ప్రజల కోర్టే అంతిమ నిర్ణేత. రైట్ సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకు ఒత్తిడి ఉందా? ఎందుకంటే కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిలాని ఉంచాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ మనందరికీ బాగా తెలుసు, వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా ఆరోపణలు అయితే అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది అంటారు కడపలో? కడప లోక్సభకి షర్మిల కనుక పోటీ చేస్తే అవినాష్ రెడ్డి అవుట్. ఎందుకంటే ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, బాధితురాలు. అన్న అన్యాయం చేశాడు, నాకు న్యాయం చేయండి మీరే అని చెప్పి ప్రజల్లోకి వెళ్తాను. రాజశేఖర్ రెడ్డి వారసత్వం కోసం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య రేస్ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అక్కడ కడప లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఓటర్లు అన్న వైపు మొగ్గు చూపుతారా, చెల్లి వైపు మొగ్గు చూపుతారా? ఇడుపులపాయ సమాధి దగ్గర, రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది కడప లోక్సభ అభ్యర్థి ఎవరు అని. అవినాష్ రెడ్డిని తప్పిస్తారని ఆశించారు. ఎందుకంటే వివేక హత్య కేసులో ఆయన మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో అరెస్టు దాకా వచ్చి వెంట్రుక వాసిలో తప్పించుకున్న నేపథ్యంలో ఏ8 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి బదులుగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డే కట్టేసేస్తారనో, లేకపోతే ఆయన మరో తమ్ముడు కజిన్ ఎవరో అనిల్ రెడ్డి అని అతన్ని దించుతారనో, ఇలా అనేక రకాల మనం ప్రచారం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి లిస్టులో అవినాష్ రెడ్డి పేరే ఉంది. అంటే అవినాష్ రెడ్డి ఇవాళ ఎంపీ పోస్ట్ అనేది అతనికి ఒక గొడుగు. తమ్ముడికి ఆ గొడుగు తీసేయడానికి అన్న సిద్ధంగా లేడు. అవినాష్ రెడ్డికి దూరం పెట్టే సీన్ జగన్మోహన్ రెడ్డిలో లేదనేది అక్కడ కనపడుతుంది. ఇప్పుడు అక్కడే గనక లోక్సభకి షర్మిల గనక పోటీ చేసినట్లయితే కడప లోక్సభ ఏంటి? ఇప్పటికీ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 ఎన్నికలు జరిగాయి. 1-2 ఉప ఎన్నికల్లో కూడా చూస్తే ఒకే ఒకసారి తెలుగుదేశం గెలిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి 2 సార్లు గెలిచారు, అవినాష్ రెడ్డి 2 సార్లు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు గెలిచారు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి 4 సార్లు గెలిచారు. ఇట్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబం, రాజశేఖర్ రెడ్డి అక్కడ చేసినటువంటి అభివృద్ధి, ఆ కుటుంబంతో ఆ నియోజకవర్గం అటాచ్ అయిపోయిన పరిస్థితుల్లో
రేపు షర్మిల సునీత అక్కడ గనక తిరిగితే వాళ్ళ పట్ల సానుభూతి వెల్లువెత్తుతుంది. ఇప్పటిదాకా ఏమనుకున్నారంటే కడప అదొక ఫ్యాక్షన్ ఏరియా, అది గొడ్డళ్ళు, బాంబులు, హత్యలు, హత్యాయత్నాలు, ఇలా అదొక రౌడీల అడ్డాగా మన పేరు తీసుకున్న దీంట్లో అక్కడ ఏమనుకుంటారు, రాయలసీమలో ఫెరోషియస్గా ఉంటేనే ఓట్లేస్తారు, ఎవడు చంపితే వాడికే ఓట్లేస్తారు, ఏంటి ఎవరు రౌడీగా ఉంటే వాళ్ళకే ఓట్లేస్తారు అనుకున్న అపప్రద వచ్చినప్పుడు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల అక్కడ కంటెస్ట్ చేస్తే ప్రజా తీర్పు ఒక మేలి మలుపు కాబోతుంది. అంటే కడపకున్నటువంటి చెడ్డ పేరు ఇవాళ తొలగిపోతుంది, మళ్ళా కడప దేవుడి గడపగా మారుతుంది. ఓకే, గన్ షాట్ షర్మిల అక్కడ ఆమె యొక్క ఓట్ బ్యాంక్ ఏంటో రేపొద్దున మనకు కనపడుతుంది. అక్కడ ఓడే వాళ్ళని గెలిపిస్తుంది, గెలిచే వాళ్ళని ఓడిస్తుంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.